హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మన చిన్నప్పుడు షాపులలో దొరికే పూస ఉండలు చేసుకుందామండి. ఇవి చాలా టేస్టీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి ఒక గిన్నె తీసుకొని నేను 2 గ్లాసుల శనగపిండితో చూపిస్తున్నాను అండి. శనగపిండిని జల్లించుకోండి, జల్లించుకోకుండా అస్సలు వేసుకోవద్దు. 2 గ్లాసుల శనగపిండి, 2 గ్లాసుల శనగపిండికి 1/2 గ్లాసు బియ్యం పిండి వేయండి. పొడి బియ్యం పిండే వేయండి. వేసి ఇది మొత్తం ఒక్కసారి కలుపుకోండి. ఇంకా ఏమీ వేయవసరం లేదు. ఇది మొత్తం ఒక్కసారి ఈ విధంగా కలిపేసుకొని బియ్యం పిండి శనగపిండి కలిసేటట్లు కలుపుకోండి. పిండి మాత్రం జల్లించుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోస్తూ ఈ విధంగా చక్కగా ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోండి. పిండి గట్టిగా ఏమి కలపక్కర్లేదు, ఇట్లా ఉంటే సరిపోతుంది. కొంచెం ముద్ద అయితే సరిపోతుంది. ఈ విధంగా అవ్వాలి. ఇట్లా అయ్యే వరకు వాటర్ పోసేసి కలుపుకోండి. వాటర్ కూడా ఏం వేడి నీళ్ళు అవసరం లేదు, చన్నీళ్ళే పోసి కలుపుకోండి చక్కగా. ఇప్పుడు ఇట్లా సన్న పూస ఉన్న మురుకుల గొట్టాన్ని తీసుకొని, సన్నది ఉండాలండి, బాగా సన్న పూస ఉన్న మురుకుల గొట్టాన్ని తీసుకొని చూడండి ఈ విధంగా ఇంత సన్నగా ఉండాలి. మీ ఇంట్లో ఏ మురుకుల గొట్టం ఉంటే దాంతో వేసుకొని అదే సన్న పూసతోటి ఆ గొట్టంలో ఈ పిండి అంతా నింపండి. పిండి చక్కగా ఈ విధంగా నింపేసి మూత పెట్టేసి ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఈ ఆయిల్ బాగా కాగిన తర్వాత ఊరికే కాలిపోతాయండి, ఎక్కువసేపు టైమే పట్టదు. ఇట్లా వేయగానే కాలిపోతాయి. నూనె కాగిందో లేదో తెలియడం కోసం ఒక చిన్న ఉండని, పిండి ఉండని వేస్తే వెంటనే పైకి లేచింది అంటే ఇది నూనె కాలిపోయినట్లు. ఈ విధంగా కాలిన తర్వాత ఇప్పుడు చక్రాల గిద్దలోని పూసని చక్కగా ఈ విధంగా ఒత్తుకోండి. చూడండి వెంటనే కాలిపోతుందండి, ఎక్కువ టైమే పట్టదు. ఈ నురగంతా తగ్గిపోయింది అంటే కాలిపోయినట్లు. ఇలా కాలిన దాన్ని తీసేసి ప్లేట్లో పెట్టేసుకొని మిగిలిన పిండి కూడా అదే విధంగా పూస వేసేసుకోండి. నూనెలోనే ఒత్తేసుకోండి. ఈ విధంగా మొత్తం పిండి ఒత్తేసుకొని ఈ సన్న పూస కాలిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకొని ఈ విధంగా నలిపేసేయండి. ఒక్కసారి ఇట్లా ఒత్తితే చాలు, అన్నీ మెత్తగా అయిపోతాయి. నలిపేసేయండి. కరకర అనే వరకు వేగాలి. మీకు వెంటనే తీసేయకండి, కరకర అనే వరకు చూసుకోండి, వెంటనే కాలిపోతుంది. ఇప్పుడు బియ్యం పిండి శనగపిండి 2 గ్లాసులన్నర వేసాం కాబట్టి 2 గ్లాసులన్నర బెల్లం వేయండి. ఈ బెల్లంలో ఒక్కొక్కసారి ఏమన్నా ఉంటాయి చూసుకొని ఒకసారి కరగబెట్టేసి వడపోసి అప్పుడు పాకం పట్టండి. ఈ బెల్లంలో ఒక 1/2 గ్లాసు నీళ్లు పోసేసి 2 గ్లాసులన్నర పిండికి 2 గ్లాసులన్నర బెల్లం వేసి 1/2 గ్లాసు నీళ్లు పోసేసి పాకం వచ్చే వరకు ఉడకనివ్వండి. కరగబెట్టేసి వేరే గిన్నెలో వడపోసుకుంటే వడపోసుకొని పాకం రానివ్వండి. ఇది పాకం ఎలా వచ్చింది తెలియాలి అంటే గట్టి పాకం రావాలండి. చూడండి ఇట్లా నీళ్ళల్లో వేస్తే గట్టిగా అయిపోవాలి. ఇది లూజ్గానే ఉంది కాబట్టి ఇంకా పాకం రానట్లు మనకి ఇందులో తెలిసిపోతుంది. చిక్కగా అయ్యింది అంటే పాకం వచ్చేసినట్లు. చూడండి ఇప్పుడు గట్టిగా ఉంది. కింద కొడితే టంగున శబ్దం రావాలి, అంత గట్టి పాకం రావాలి. ఈ విధంగా కొడితే నీళ్ళల్లో టంగున శబ్దం రావాలి. అంత గట్టి పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చూడండి ఈ విధంగా నురగ వచ్చేస్తుంది. పాకం వచ్చింది అంటే స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముక్కలు చేసి పెట్టుకున్న పూసను వేసేసేయండి. వేసి ఒక్కసారి తిప్పేసుకోండి. మీకు ఇష్టమైతే కొంచెం యాలకుల పొడి వేసుకోండి, ఇష్టం లేకపోతే వేసుకోక్కర్లేదు. నేనైతే ఏం వేయట్లేదు. ఈ విధంగా పాకం అంతా పూసకు పట్టేటట్లు తిప్పుకొని తొందరగా గట్టిపడిపోతుందండి. వెంటనే ఉండలు చేయాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో నూనె రాసేసుకొని కొంచెం ఈ మొత్తం పాకంలో కలిపిన పూస అంతా ఇందులో వేసేసి చెయ్యి తడి చేసుకొని ఈ విధంగా ఉండలు చేసేసుకోండి. కాలుతుందండి, కొంచెం గబగబా చేసేసుకోవాలి. చెయ్యి తడి చేసుకుంటే ఎక్కువ కాలదు. చెయ్యి తడి చేసుకొని
ఫస్టే రౌండ్గా ఏం చుట్టుకోక్కర్లేదు. ఈ విధంగా మీకు ఏ సైజు కావాలో ఆ సైజు ఉండలు చేసేసుకొని డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే ఆరిన తర్వాత నెల రోజులైనా నిల్వ ఉంటాయండి. చాలా రుచిగా ఉంటాయి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.